నీ జీవితం అంతా యేసేకి అప్పగించు. చాలా మంది తమ జీవితం అంతా యేసేకి ఇవ్వడం లేదు. జీవితంలో సగం మాత్రమే దేవుడికి ఇస్తున్నారు. అందుకే వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం లేదు, అందుకే వాళ్ళ జీవితంలో విజయం లేదు, అందుకే వాళ్ళ జీవితంలో సమాధానం లేదు. ఇప్పటి రోజుల్లో చాలా మంది కూడా 2 జీవితాలు జీవిస్తున్నారు. సగం దేవునికి, సగం లోకానికి. ఇటు చర్చిలో, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఆనందిస్తారు, కానీ బయట లోకపు పాపాల్లో ఆనందిస్తారు, మునిగిపోతారు. ఇటు పార్టీల్లో, పబ్బుల్లో, పాప కార్యాల్లో ఆనందిస్తారు. కానీ దేవుడు 2 జీవితాలు అనుమతించాడు. ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండి దేవుడు చెప్పాడు. నులివెచ్చని జీవితాన్ని దేవుడు అంగీకరించాడు. నేను నిన్ను ఎరగను అని చెప్పి దేవుడు అంటాడు. ఇలాంటి జీవితము నరకానికి దారితీస్తుంది. దేవుడు కావాల్సింది నీ సగం జీవితం కాదు, నీ పూర్తి జీవితం దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితం అంతా కూడా యేసేకి అప్పచెప్పు. అంటే యేసేని అంగీకరిస్తే నీ జీవితం అంతా కూడా పూల మార్గంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, ఏ బాధలు ఉండవు అని కాదు. యేసేని అంగీకరించినా కూడా కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అయినా సరే దేవుడు వాటి మధ్యలో నీకు మార్గాన్ని ఏర్పరిచి నీకు సహాయం చేస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నీకు జయం ఇస్తాడు, నీ జీవితానికి అర్థమైన తెలియజేస్తాడు. ఆయన నీ పక్కనే ఉండి నీ ప్రతి సమస్య నుంచి ఆయన విడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఈ లోకంలో ఏమీ లేదండి, అంత కూడా వ్యర్థమే, అంత కూడా తాత్కాలికమైన ఆనందమే. లోకపు ఆశలన్నీ కూడా గతించిపోతాయి. ఇప్పుడే నీ పాపాలన్నీ కూడా దేవుడి దగ్గర ఒప్పుకో. ఇప్పుడే క్షమించమని అడుగు, దేవుడిని క్షమిస్తాడు. నీ జీవితం అంతా కూడా యేసేకి అప్పచెప్పు. నీ జీవితాన్ని ఆయన అందంగా మారుస్తాడు, అనేక మందికి ఆయన దీవెనకరంగా మారుస్తాడు. నీ జీవితం అంతా కూడా యేసేకి ఇస్తే ఆయన నీకు నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన సమాధానం ఆయన నీకు ఇస్తాడు. అన్నిటికంటే నిత్య జీవం నీకు ఇస్తాడు. ఈ రోజే నీ జీవితం అంతా యేసేకి అప్పగించు.